చిన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు బీసీ కాలనీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అనేది. ఈ పేరు మీద మనం ఒక సొసైటీని పెట్టుకోవడం చాలామంది తెలియదు. ఈ సొసైటీ అసలు ఏం చేస్తుందంటే, ఎవరిదంటే ఒక వెంకటరామ వ్యక్తి పెట్టాడు, కానీ ఆయన ఒకరిదే కాదు, ఈ బీసీ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరిదేను. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ నాయకులతో సంబంధం లేదు. మీకు ఆ ధైర్యం రావాలని పెట్టాను. ఒక అర్ధరాత్రి మనకు బాగోదు, మరో సమస్య వస్తుంది, మాకు ఈయన ఉన్నారు, మాకేం పర్వాలేదు అని మీ అందరికీ ఒక ధైర్యం ఇవ్వడానికి, ప్రతి కుటుంబము సంతోషంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఇది మనం పెట్టాను. ప్రతి కుటుంబం నేను ఒక్కడనే బాగుండాలని కాదు. సో నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బాగుండాలి, ఆ ఆలోచన మనలో కూడా రావాలి. నేను ఒక్కడనే బాగుండాలని ఆలోచన కాకుండా నాతో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రతి ఒక్కరూ బాగుండాలని ఆలోచన మనందరికీ రావాలి. ఆ రోజు వ్యవస్థ బాగుపడుతుంది. నేను మొత్తం బాగుండాలని నేను పట్టుకెళ్ళి సార్ చెప్పాను, ఏముండదు, ఇట్టిదే జీవితం విలువ తెలిసిన వాళ్ళు దాని గురించి ఆలోచించారు. ఈ డబ్బులు అది ఇదని ఏముండదమ్మా, నిజం చెప్తాను. అందరూ వెళ్ళిపోతారు. కాకపోతే బ్రతికినంతకాలం ఇలా బ్రతకాలి అని ఒకటే మిగులుతుంది. 10 ఏళ్ళు అవ్వండి, 20 ఏళ్ళ సంవత్సరం పోయి 100 ఏళ్ళు పోనీ అండి వేరే. అలాగని మీరు త్యాగాలు చేయమని కోరుకోవట్లేదు. మీరు ఒకటే ఆలోచించండి, ఎప్పుడైనా మనం చేస్తున్నదే మంచిదా కాదా. మంచి పని చేస్తే అసలు మంచి చేస్తే నేను చెప్పింది మంచిది కాబట్టి ఈయన మాట ప్రకారం మనం వెళ్తే రేపు పొద్దున బాగుపడతాం. మీ అందరూ అండదండలు కావాలి. రేపు అన్న రోజు బీసీ కాలనీ నలుమూలల బాగు చేయాలి, ప్రతి కుటుంబం బాగుండాలని నేను తాపత్రపడుతున్నాను మొదటిగా. సో నాతో పాటు ఇప్పుడు వీళ్ళంతా సపోర్ట్గా వచ్చారు. ఆ రోజు నేను మొదలుపెట్టినప్పుడు మీకు తెలుసలేదు చాలామందికి, ఒక్కడనే ప్రతి ఇంటింటికి వెళ్ళి ఒక పాంప్లెట్ పంచాను. ఒక వ్యక్తి కూడా రాలేదు నాతోని ఆ రోజు. బట్ ఈరోజు అంటే మార్పు అనేది అలవాటు వస్తుంది. మొదట్లో ఎవరికి ఏం వచ్చేది అంటే ఏంటో తెలియదు కదా. ఇప్పుడు మనం మంచి చేస్తాం, ఎదుటి నమ్మాలి. సో ఇది జరగడానికి నాలుగు పట్టింది. కాబట్టి కొంచెం అందరూ ఆలోచించండి. ఎప్పుడైనా సరే ఎవరో వచ్చారు ఎంత సార్ చెప్పినట్లు ఏవో డబ్బులు ఇస్తారు, జెండాలు అవి కాదు, అది శాశ్వతం కాదు. ఒక 500 రూపాయలు 1000 రూపాయలు మీరు ఎక్కడ సంపాదించారు, ఖర్చు పెట్టరు, అంతే కదా. ఆ 500 1000 రూపాయలు మన జీవితం తాగట్టు పెట్టుకున్నాం అయిపోతుంది. మీకు ఆ కష్టం ఉంటే ఏ రోజు కష్టం వచ్చినా ఉంటాం, అంతేకాదు మీకు ఇంటి పిల్లలాగా ఉంటాం. అది కూడా చెప్తాను, మీ పెద్ద కూడా కొనుక్కోండి. ఎప్పుడైనా ఫోన్ చేయండి, ఏ కష్టం వచ్చినా చేయాలి. ఈ అందరి సాయంతో మీకు ఎప్పుడు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాం. బట్ మంచిగా మంచి విషయాలే, దురుద్దేశ విషయాలు, తప్పుడు ఆలోచనలు మాత్రం ఉండకూడదు. మనందరూ బాగుంటాం, మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు ముందు వాళ్ళు. సో ఆ ఉద్దేశంతోనే ఇది పెట్టాము. ఇక్కడి నుంచి మీరు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా నా దగ్గర రావచ్చు, మాట్లాడవచ్చు, ఒక ఫోన్ చేయొచ్చు. ఆల్రెడీ మనం సర్వీస్ వస్తాము. ఇందులో ఒక లైట్ లేకపోయినా, ఒక మున్సిపల్ వాటర్ రాకపోయినా మీరు ఎవ్వరి దగ్గరికి వెళ్ళకూడదు నేనే. సో ఇది ఇక్కడ నుంచి మన సొసైటీ. ఆ తర్వాత మీకు పర్సనల్గా కూడా నేను కలుస్తాను ప్రతి ఒక్కరికి. ఇక్కడ వచ్చిన అందరి దగ్గరికి. సో ఇప్పుడు ఈ సమయం కార్యక్రమం సాగర్పల్లి 7 అవుతుందో స్టార్ట్ చేద్దాము.